నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలా మంది బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ బిజినెస్ చేయడానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయలేక ఆగిపోతూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళు జీరో ఇన్వెస్ట్మెంట్‌తో ఏదైనా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన కోసం ఎవరైనా సలహా ఇస్తే బావుండు అని చెప్పి కూడా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి సలహా ఎవరో ఇస్తే ఎలా ఉంటుంది? అలాంటి సలహా ఇచ్చే పర్సన్ కూడా ఒక మంచి గుర్తింపు ఉండి ఆ మాటలు మనకు యూజ్ అయ్యే పర్సన్ అయితే బావుంటుంది. అటువంటి పర్సన్ ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్, బిజినెస్ కోచ్, ఒక మంచి మెంటర్ వేణు కళ్యాణ్ గారు. ఇప్పుడు సార్‌తో మాట్లాడి ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, టాపిక్ వినేసారు ఆల్రెడీ. ఏంటంటే చాలా మంది బిజినెస్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళకొచ్చే జీతాలు వాళ్ళ నిత్య అవసరాలకే సరిపోవు. నేను ఇంకెలా బిజినెస్ చేస్తాను, ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అనే ఆలోచనలో ఆగిపోతూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి జీరో ఇన్వెస్ట్మెంట్‌తో ఏదైనా బిజినెస్ చేసుకునే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. యాక్చువల్‌గా మంత్లీ మినిమం లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. అది కూడా జస్ట్ 2-3 డీల్స్ క్లోజ్ చేసి. అండ్ ఇది ఏదైతే ఇప్పుడు నేను బిజినెస్ చెప్పబోతున్నానో చాలా ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో చేసుకోవచ్చు. అంటే కొన్ని రోజులు ఫ్రీ ఉండొచ్చు, కొన్ని రోజులు బిజీ కూడా ఉండొచ్చు అనమాట. అండ్ ఇది నెవర్ ఎండింగ్ బిజినెస్. అండ్ ఇండియాలో ప్రస్తుతానికి ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్, అదే రియల్ ఎస్టేట్ అనమాట. సో రియల్ ఎస్టేట్లో కూడా ఏంటి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎవరు చేయొచ్చు అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటారు, కొన్ని సందర్భాల్లో బ్రోకర్ అంటారు, కొన్ని సందర్భాల్లో కన్సల్టెంట్ అంటారు, కొంతమంది అయితే అడ్వైజర్ అంటారు, కొంతమంది రియల్టర్ కూడా అంటారు. అంటే డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందని అంటే జస్ట్ ఒక ఆఫీస్ ఉంటే పాసిబుల్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే కూడా ఆఫీస్ లేకుండా కూడా నడుస్తుంది. జస్ట్ ఫోన్ ఉంటే చాలు, ఎందుకంటే ఫోన్ ద్వారా కస్టమర్స్కి అప్రోచ్ అయ్యి డీల్ క్లోజ్ చేసుకోవచ్చు. మినిమం స్టాఫ్ పెట్టుకోవచ్చు, లేదంటే లేకున్నా కూడా నడుస్తుంటుంది. అంటే డాక్యుమెంటేషన్ కోసం, లేదంటే టెలికాలర్స్ అట్లా. అండ్ ఇది జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా కంప్లీట్గా చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఇందులో కూడా మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనమాట. 2021 ప్రకారం గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేసిన ఏదైనా కీవర్డ్ ఉందంటే హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనమాట. ఓకే, గూగుల్ ట్రెండ్లో ఇది చెప్తుంది అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కూడా యాజ్ ఎ ఏజెంట్గా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. అన్ని సెగ్మెంట్స్లో చేస్తే మళ్ళీ సక్సెస్ఫుల్ కాదు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ అంటారు, ఏం చేస్తారంటే అన్ని చేస్తాం అంటారు. సో దీంట్లో ఏదైనా ఒకటే సెగ్మెంట్ ఎంచుకోవాలి. ఒకటి వచ్చేసి రెసిడెన్షియల్ ప్రాపర్టీ బ్రోకర్ అంటారు. అంటే ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్, ఇల్లులు ఏమైనా కావాలంటే ఆ ఫీల్డ్లోనే మనం ఇప్పించేటట్టు ఉండాలి ఒకరు. ఇంకోరు వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ బ్రోకర్ అంటారు అనమాట. అంటే ఎవరికైనా కమర్షియల్ ప్రాపర్టీ కావాలంటే అందులోనే ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి, అందులోనే ఇప్పించేటట్టు ఉండాలన్నమాట. ఇంకోరు వచ్చేసి ఏంటంటే లగ్జరీ ప్రాపర్టీ డీలర్ అంటారు అనమాట. అంటే ల్యాండ్స్ రిలేటెడ్ ఇప్పించడం. ల్యాండ్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, HMDA, DTCP, ఫార్మ్ ల్యాండ్ ఉంటుంది. ఏదైనా ఒకటే ఎంచుకోవాలి అలా కూడా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే లీజ్ ప్రాపర్టీ బ్రోకర్ అంటారు అనమాట. ఎక్కడైనా ప్రాపర్టీ ఉంటే ఇంకొకరికి లీజ్కి ఇప్పిస్తే బేస్డ్ ఆన్ దాట్ దాంట్లో కమిషన్ వస్తుంది. ఇంకోటి రెంటల్ ప్రాపర్టీ బ్రోకర్, ఇది కూడా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే అదర్ స్టేట్స్ నుంచి ఈరోజు హైదరాబాద్కి చాలా మంది వస్తున్నారు జాబ్స్ కోసం. సో వాళ్ళకి ఉండడానికి ఇల్లు కావాలి కదా. సో వాళ్ళు ఇల్లు కోసం వెతకలేక చాలా అలసిపోతున్నారు అనమాట. ఏ ఏరియాల బడ్జెట్కి అవన్నీ. సో అట్లాంటి రెంటల్ బ్రోకర్స్ డిమాండ్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఉంది. సో ఇళ్ళకి ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లోకి ఏదో ఒకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ వీళ్ళు ఏం చేయాలనంటే నెట్వర్కింగ్ అనేది ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే కూర్చునే దగ్గర కస్టమర్స్ రారు కదా, నెట్వర్క్ ఎక్కువ బిల్డ్ చేసుకోవాలి. అండ్ అలానే వీళ్ళు ఏం చేయాలంటే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉన్నారని కూడా తెలియజేసుకోవాలన్నమాట. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్ని గణం చెప్పినాం కదా, అందులోకి కూడా ఎవరైతే ఆల్రెడీ మార్కెట్లో మనకి ఆపర్చునిటీ ఇచ్చే కంపెనీస్ కొన్ని ఉంటాయి అనమాట. సో వాళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ ఉంటుంది, కానీ సేల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి సార్ నేను మీ కంపెనీలో టైఅప్ అయ్యి నేను సేల్ చేసుకుంటా అని చెప్పేస్తే వాళ్ళు కూడా అట్లా ఆపర్చునిటీ కూడా ఇస్తారు. ఎందుకంటే స్టార్టింగ్లో మన దగ్గర డబ్బు ఉండదు కదా. కొంతమంది దగ్గర ల్యాండ్ ఉంటుంది, ప్లాట్స్ ఉంటాయి, లేదంటే ఫ్లాట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నామో ఆ బిల్డర్ దగ్గర మనం అమ్ముతామని చెప్తే వాళ్ళు ఆపర్చునిటీ కూడా ఇస్తారు. అంటే బ్రోకర్స్ లాగా మనం ఎవరైతే బ్రోకర్ ఉంటారో వాళ్ళ ఛానల్ పార్ట్నర్ల దగ్గర వెళ్ళి మనం కనెక్ట్ కావాలన్నమాట. ఓకే, అండ్ దాని తర్వాత కనెక్ట్ అయ్యి ఆ ఏరియాలో ఉన్న రీసెర్చ్ మొత్తం కూడా మనం చేయాలి. అంటే ఆ ఏరియాలో ఎంప్లాయబిలిటీ ఏమున్నాయి, కంపెనీస్ ఏమొస్తున్నాయి, దాని తర్వాత ఇంకా డెవలప్మెంట్ ఎట్లుంటుంది, అవన్నీ కూడా రీసెర్చ్ అనేది చేయాలి మనం. చేసి దాని తర్వాత వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో అందరికీ షేర్ చేస్తుండాలి. ఇలా పలానా ప్లాట్ ఉంది, పలానా ఫ్లాట్ ఉంది, ఆర్ విల్లా ఉంది, ఇండిపెండెంట్ హౌస్ ఉంది అని చెప్పేసి అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, అలానే నెట్వర్క్ కూడా మళ్ళీ పెంచుకుంటూ రావాలి. అండ్ కస్టమర్స్ కూడా ఎవరైతే ఉన్నారు కదా ఇలా చేసుకోవడం రావడం ద్వారా
ఒకానొక స్టేజ్ వస్తుంది, అరే ల్యాండ్ కావాలన్నా ఫ్లాట్ కావాలన్నా పలానా మన సర్కిల్లో ఒకరు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. చాలా మంది ఎట్లుంటుందంటే కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు రియల్ ఎస్టేట్ చేద్దామంటే. అయ్యో మా ఫ్యామిలీలో ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో అనుకొని బయట వెతుకుతుంటారు. సో ఏ ఫ్యామిలీలైనా ఏ చుట్టాలన్నా ఫస్ట్ వాళ్ళ దగ్గర నమ్మకంతో కూడుకున్న వాళ్ళ దగ్గరనే తీసుకోవాలని ఇష్టపడతారు కదా. సో చెప్పుకోవడానికి ఏం మొహమాటం అనేది పడద్దు, మంచిగా హ్యాపీగా చెప్పుకోవాలి, ఎందుకంటే డబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ ఫీల్డ్లో. ఓకే, సో అప్పుడు జనాలు డైరెక్ట్గా మనకు కాంటాక్ట్ అయినప్పుడు మనం వెళ్ళి ఆ సైట్ చూపిస్తే ఆ సైట్ సేల్ అయితే కమిషన్ అందులో మనకి వస్తుంది అనమాట. ఇందులో ఎడ్యుకేషన్ కూడా కొంచెం అవసరం. అంటే ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. అంటే ఎడ్యుకేషన్ అంటే డిగ్రీలు కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే జనాలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి నొప్పించకుండా వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఈ ఫీల్డ్లో ఏంటంటే ట్రస్ట్. ఎంత ట్రస్ట్ అనేది మనము పెంచుకుంటే మార్కెట్లో ఎక్కువ బిజినెస్ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్ ల్యాండ్ ఫ్లాట్ కొనడు, నమ్మకం కొంటాడు. సో మనం ఆ నమ్మకం అనేది అమ్ముతున్నాం కాబట్టి నమ్మకం అనేది పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలంటే చాలా సందర్భాల్లో మనకు అవకాశం ఇస్తారు, దాన్ని ఎక్కడ కూడా మనము మిస్గైడ్ చేసుకోవద్దు. పలానా 10 o'clockకి కలుస్తామంటే 10 o'clockకే వెళ్ళాలి, లేదంటే పలానా డబ్బులు ఇంత ఇస్తున్నామనంటే ఆ డబ్బులు తగ్గట్టు జస్టిఫికేషన్ చేయాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఈ మధ్యకాలంలో ఎట్లున్నారంటే అట్లాంటి బ్రోకర్స్ని చూస్తున్నారు, ఎవరైతే వీళ్ళకి అప్రిసియేషన్ చేసేటట్టు ఇప్పించేటట్టే. అంటే కమిషన్ పైన ఆధారపడి ఉంటే కాదు. ఇందులో రియల్ ఎస్టేట్ లాగా ఒక్కసారి ఏజెంట్ లాగా డిసైడ్ అయినాక ఎంతసేపు అమ్మాలి అని ఫోకస్ చేయదు, కస్టమర్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఫోకస్ చేయాలి. నాకు డబ్బులు రావాలని ఫోకస్ చేయదు, కస్టమర్కి వాల్యూ యాడ్ చేయాలని ఫోకస్ చేయాలి. ఎక్కువ కస్టమర్ని కన్విన్స్ చేయడం పైన ఫోకస్ చేయదు, కస్టమర్తో కనెక్ట్ కావడం పైన ఫోకస్ చేయాలి. ఎక్కువ మాట్లాడడం పైన ఫోకస్ చేయదు, కస్టమర్ని ఎక్కువ వినడం పైన ఫోకస్ చేయాలి. అండ్ ఎక్కువ మన ప్రాఫిట్ గురించి ఫోకస్ చేయదు, కస్టమర్ ఒక ప్రాఫిట్ గురించి ఫోకస్ చేయాలి. అప్పుడే ఫీల్డ్ లో మనం ఎక్కువ సేల్స్ చేయగలుగుతాం. జనరల్ గా ఇప్పుడు అంతా రివర్స్ ఉన్నారు సార్ దీనికి, అందుకోసం సేల్స్ అవుతలేవు. ఇవి చాలా ముఖ్యం అనమాట ఫీల్డ్ లో ఒక్కసారి ఎంటర్ అయినాక, డిసైడ్ అయినాక. ఓకే, అండ్ ఇది ఒక క్విక్ స్టార్ట్ బిజినెస్ అనమాట. అంటే వేరే అంటే చాలా టైం పడుతుంది, ప్లేస్, ఆఫీసు, టీమ్, ఇది ఏం లేదు. జస్ట్ వీళ్ళకి అమ్మాలని ఒక తపన ఉంటే, వీళ్ళ దగ్గర ఆల్రెడీ చుట్టాలు, ఫ్రెండ్ సర్కిల్, కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటిది ఏదైనా ల్యాండ్ ఫ్లాట్ ఎక్కడైనా ప్రాజెక్ట్ డిసైడ్ అయ్యి ఇమీడియట్ గా అమ్మడం ఈ రోజు నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. అమ్మాలని తపన ఉండాలి జెన్యూన్ గా, అంతే. అండ్ ఇది లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఎక్కువ డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫీసు, చిన్న చిన్న ఖర్చులు, ట్రావెలింగ్ చూసుకుంటే అది కూడా కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ ఇప్పుడు అవి కూడా ఇస్తున్నాయి అనమాట. ఆఫీస్ కూడా ఇస్తున్నాయి, క్యాబిన్ ఇస్తున్నాయి, దాని తర్వాత క్యాబ్ వెళ్ళి రావడానికి ఇస్తున్నాయి, భోజనం ఖర్చులు ఇస్తున్నాయి, అన్ని ఇస్తున్నాయి. ఖాళీ వెళ్ళి చేయాలని తపన ఉండాలి, అంతే. అండ్ ఇందులో కాంపిటీషన్ కూడా ఉంది, కానీ ఆ కాంపిటీషన్ లో వీళ్ళు సర్వే కావాలంటే ఎప్పటికప్పుడు ఇందులో అప్డేట్ కావాలి. ఇక అర్నింగ్ ఎట్లుంటదని చాలా మంది అనొచ్చు, స్కై ఈజ్ ద లిమిట్ అంటది. అంటే ఎంత సంపాదించుకోవాలంటే అంత సంపాదించుకోవచ్చు, తపనని బట్టి ఉంటుంది. ఇది మనకు అంటారు చాలా మంది ఫీల్డ్ లో వచ్చేస్తున్నారు, మనకి రేపు కస్టమర్ దొరుకుతారా అంటే మనుషులు పుట్టినంత కాలం మనకి ఇలా ఆపర్చునిటీ ఉంటుంది, భూమి ఉన్నంత కాలం ఆపర్చునిటీ ఉంటుంది. భూమి ఎప్పుడు అయిపోదు, మనుషులు పుట్టడం ఆగిపోదు. సో ఇలా ఎప్పటికీ ఆపర్చునిటీ అనేది మనకు ఉంటుంది అనమాట. సరే పోనీ ఇప్పుడు ఒక డిస్టిక్ ఎంచుకో, డిస్టిక్ లో ఫుల్ అయిపోతే వేరే డిస్టిక్స్ కూడా టార్గెట్ చేసుకోవచ్చు. డిస్టిక్స్ ఫుల్ అయిపోతే స్టేట్స్ మొత్తం ఇండియాలో మొత్తం టార్గెట్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఐస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మన దగ్గర ఈరోజు ఇండియాలో, స్పెషల్లీ మన తెలంగాణలో. ఇప్పుడు రాబోయే టైంలో ఆంధ్రలో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి అమరావతి చాలా స్కోప్ ఉంది ఇప్పుడు డెవలప్ అవ్వడానికి. సో ఆయన విజన్ కూడా తీసుకున్నాడు అనమాట, అమరావతిని తొందరగా డెవలప్ చేయాలి, విత్ ఇన్ 2.5 years లో డెవలప్ చేయాలనుకున్నారు. టాపిక్ వచ్చింది కాబట్టి దాని రిలేటెడ్ కూడా చెప్తా. చాలా మంది ఆంధ్ర సైడ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంతమంది ఆలోచిస్తున్నారు. సో 2014లో అమరావతి ఎస్టాబ్లిష్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసుకున్నారు. అయితే అప్పుడు ఎస్టిమేషన్ వేసారు అనమాట, 2024 వరకు అమరావతి కంప్లీట్ చేయాలి అండ్ మినిమం 50,000 crores బడ్జెట్ అవుతుందని ఎస్టిమేషన్ వేశారు. అట్లా దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ల్యాండ్ ఎక్వైర్ చేయాలి కదా, రైతులకు ఒక స్పీచ్ ఇచ్చారనమాట. గవర్నమెంట్కి నమ్మి మీరు నాకు ల్యాండ్ ఇస్తే మీకు నెలకి సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఇస్తాము, అట్లనే మీకు అమరావతి ఏదైతే మన ప్లేస్ బిల్డ్ చేస్తామో అందులో కూడా మీకు కొంచెం ఆపర్చునిటీ ఇస్తాం అనమాట, అంటే ల్యాండ్ ఇస్తామని చెప్పారనమాట, కమర్షియల్ది, రెసిడెన్షియల్ది ఇట్లా. అట్లని రైతులు కూడా ఇచ్చేసారు ల్యాండ్. అంతా బాగానే ఉంది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మోడీ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. కొంచెం వర్క్ స్టార్ట్ అవుతుందని అంటేనే 2019లో ఆటోమేటిక్గా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, జగన్ వచ్చిన తర్వాత ఏం చేశారు ఆయన, అమరావతి ఇప్పుడు డెవలప్ మనం చేయట్లేదు, ఇంకా మనం మల్టిపుల్ ఎస్టాబ్లిష్ చేద్దాము, ఎందుకంటే అమరావతిని డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, సో ఇది వద్దు అని చెప్పేసి ఆయన హోల్డ్ చేసేసింది ఆ ప్రాజెక్ట్ మొత్తం. సో దీనివల్ల ఆ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బ్యాక్
కథల ట్విస్ట్ ఏంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వచ్చేసి రాగానే ఇమ్మీడియట్ గా అమరావతి మనం చేయబోతున్నాము, విత్ ఇన్ 2.5 years లో చేయబోతున్నాము అని అన్నారు, డిక్లేర్ చేసింది అనమాట. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఉంది మళ్ళీ. ఏంటి సార్ అది? ఏంటంటే అప్పుడు 2014లో అమరావతి 2024 వరకు అయిపోతుందని చెప్పేసి చాలా బ్యాంక్స్ నుంచి లోన్స్ కూడా తీసుకున్నారు, రైతులకి ల్యాండ్ కూడా తీసుకున్నారు. Okay. అండ్ దాని తర్వాత కొన్ని 10,000 కోట్ల పైన ఖర్చు అనేది అయ్యింది. Okay, అండ్ okay. ఎస్టిమేషన్ బడ్జెట్ 50,000 crores. ఓ, కానీ అప్పుడు అది, కానీ ఇప్పుడు ఎక్కువ స్టీల్ అవుతుంది. ధర, ఇసుక ధర, సిమెంట్ ధర అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా. అవును, అవును. ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ వేస్తే 1,00,000 కోట్ల ఎస్టిమేషన్ వచ్చింది, ఓ, డబుల్. డబుల్. సో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక కాన్ఫిడెన్స్ ఉందన్నమాట, ఈ ప్రాజెక్ట్ అయిపోతుందని. ఎందుకు అయిపోతుందని అంటే రీసెంట్గా మన బీజేపీ గవర్నమెంట్ మళ్ళా ఫామ్ కావడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అనంటే అక్కడ సపోర్ట్ చేసిండు కాబట్టి ఆయన ఫామ్లోకి వచ్చారు. సో సపోర్ట్ చేసినప్పుడు సపరేట్ బడ్జెట్ అనేది కేటాయించాలి ఇప్పుడు నెక్స్ట్ అవును, బడ్జెట్లో, అవును. ఏది అమరావతి ఫామ్ కావడానికి. సో చంద్రబాబు నాయుడు కాన్ఫిడెన్స్ ఉంది, మన ఎవరు మోడీ గారు కూడా డబ్బులు ఇస్తాడని ఇప్పుడు. ఓకే. ఇంకోటి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి వేరే దగ్గర నుంచి కూడా ఫండింగ్స్ ఉన్నాయి. సో ఎటువై 2.5 yearsలో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద విజన్ తీసుకొని అమరావతిని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అవుతుంది మన ఎంటైర్ ఇండియాలో, ఎంటైర్ వరల్డ్లో కూడా అనొచ్చు. ఓకే. ఓకే, అందుకోసం అక్కడ ధరలు అనేది చాలా పెరిగిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ స్కోప్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ కూడా ఆంధ్ర సైడ్ కూడా రియల్ ఎస్టేట్ ఎవరైనా కెరియర్ లాగా తీసుకోవాలనుకుంటే 100% చేయొచ్చు అని ఇదంతా స్టోరీ చెప్తున్నాను. ఓకే, ఓకే. అంటే అనుకుంటారు కదా మా దగ్గర అవునవును. ఏంటి అని, స్కోప్ ఉంది అనమాట. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం వాల్యూ ఆఫ్ మనీ అనమాట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో 12 సంవత్సరాల వరకు ఇంటర్మీడియట్ చదువుతారు, 3 సంవత్సరాలు డిగ్రీ అవుతారు. అంటే టోటల్ 12 + 3 15 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి ఇస్తారు. అవును. అండ్ ఇన్వెస్ట్మెంట్ నర్సరీ నుంచి ఎడ్యుకేషన్ అయిపోయే వరకు 15 lakhs రూపీస్ యావరేజ్ చేస్తాం మనము. ఓకే. అండ్ వారంకి ఒక 48 గంటలు పనిచేస్తారు అండ్ నెలకు సంపాదిస్తారు 60,000. ఒక ఇంజనీర్ వచ్చేసి 12 సంవత్సరాలు ఇంటర్మీడియట్కి, 4 సంవత్సరాలు ఇంజనీర్కి, అండ్ దాని తర్వాత టోటల్ 16 సంవత్సరాలు ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ 20 లక్షల రూపాయలు అవుతుంది ఎడ్యుకేషన్కి. అండ్ వారంకి 60 గంటలు పనిచేస్తారు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. ఒక డాక్టర్ 12 సంవత్సరాలు వచ్చేసి ఇంటర్మీడియట్కి, 5 సంవత్సరాలు వచ్చేసి ఎంబీబీఎస్కి, 40 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్. అండ్ వారంకి 70 గంటలు పనిచేస్తారు డాక్టరు, అండ్ నెలకి 2 లక్షలు ఇన్కమ్. కానీ ఒక రియల్ ఎస్టేట్ ఎవరైతే ఫీల్డ్ కన్సల్టెంట్, ఏజెంట్, బ్రోకరు, వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫీల్డ్లో ఏం చదువుకోలేదు, అంటే జీరో. ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేశారంటే జీరో. వారంకి 26 గంటలే పనిచేస్తారు, కానీ నెలకి 3 నుంచి 5 లక్షలు సంపాదించే స్కోప్ ఉంది. ఓకే. అందుకోసమే కొంచెం దీనికి నేర్చుకోవడానికి కూడా టైం ఇస్తే ఇంకెక్కువ సంపాదిస్తారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా, ఇంజనీర్ కన్నా, దాని తర్వాత డాక్టర్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళు, చదువుతో సంబంధం లేదు. కాకపోతే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు గ్రేట్ నిజంగా. కాకపోతే కొంతమంది అంటారు కదా, అరే మనకి అంత చదువుకోలేము, అది ఏంటంటే దానికన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది, టైం ఇవ్వాలి అంతే ఈ ఫీల్డ్కి. ఓకే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, తప్పుగా అనుకోదు ఎవరు కూడా, ఒక మిడిల్ క్లాస్ ఎలా కావాలనేది నేర్పిస్తుంది. అంటే ఏంటంటే అంత మనం ఎడ్యుకేషన్కి టైం ఇచ్చిన తర్వాత కూడా తీరా పాస్డ్ అవుట్ అయిపోయినాక ఒక ముక్క వస్తుంది, అదే సర్టిఫికేట్ ఒక ముక్క, అది తీసుకొని వెళ్తే ఎక్కడైనా 10, 20, 30 వేలు, 50,000 రూపాయల జీతం మాత్రమే వస్తుంది. ఇక్కడ ఏమైతుందంటే ఈరోజు ఈ మధ్యకాలంలో చాలా మంది బిజినెస్ ఓనర్స్ అట్లాంటి టాలెంటెడ్ పీపుల్ని ఎత్తుకుతున్నారు. ఎవరికైతే వాళ్ళకి ఏదైతే స్కిల్స్ అవసరమో అట్లాంటివి ఎత్తుకుతున్నారు. చాలా మంది గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మంచి జాబ్లు ఎత్తుకుతున్నారు, కానీ ఇద్దరికి మిస్ మ్యాచింగ్ ఉంది. అంటే ఇక్కడ చదువుకుంది అక్కడ ఉపయోగపడతలేదు, వాళ్ళకి కావాల్సింది ఇక్కడ దొరకలేదు, అంటే ఎంప్లాయీస్ దగ్గర లేదు. సో అందుకోసమే ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కూడా ప్రొఫెషనల్గా ఎదగాలంటే దాని తగ్గట్టు ఎడ్యుకేషన్ అనేది పొందాలి. అండ్ దాని తర్వాత దాని తగ్గట్టు ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, ఇంటర్న్షిప్ లాగా ఎక్కడైనా చేసి, దాని తర్వాత ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, అండ్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. అందుకోసం మేము కూడా చాలా కంపెనీస్, రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మాలాంటి ట్రైనర్స్ని పిలిచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఎవరైతే ఏజెంట్ కావాలో కండక్ట్ చేపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ కూడా చాలా విషయాలకు చెప్పి, అండ్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎలా కావాలి, స్కోప్ ఎంత ఉంది, అవన్నీ కూడా మనం చాలా మందికి చెప్పి డెవలప్ చేస్తున్నాం అనమాట. అలానే మనం కూడా కోర్సులు కూడా డెవలప్ చేస్తాం, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రొఫెషనల్గా ఎలా కానీ అలా కూడా తీసుకొని చాలా మంది ఈరోజు ప్రోగ్రెస్ అయ్యారు. ఎందుకంటే నేను ఒక గోల్ డిసైడ్ అయినా, ఈ జనాల గోల్స్ అచీవ్ చేయడమే నా గోల్. సో దానిపైన సీరియస్గా వర్క్ చేస్తున్నా. అండ్ ఖచ్చితంగా ఈ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ 1 to 5 yearsలో. ఖచ్చితంగా ఈ ఫీల్డ్ ఎంచుకొని ప్రోగ్రెస్ కావాలి వాళ్ళు. మంచి ట్రైనింగ్ సెషన్స్ అవి ఎంత, అంటే ఎన్ని రోజుల టైం పీరియడ్ ఉంటుంది సార్? అంటే యాక్చువల్గా మనం ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాం ఇది. సో ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక 3 to 4 days అనేది మనం ఫుల్ డేస్ కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్లో కూడా కొన్ని సందర్భాల్లో కండక్ట్ చేస్తుంటాం, అక్కడ కూడా వచ్చేసి వాళ్ళు తీసుకుంటుంటారు అనమాట.
దాని గురించి వాళ్ళకి నేర్చుకోవాలని తపన ఉంటే ఖచ్చితంగా అవును. ఎదుగుతారు. చాలా మంది మీరు అన్నట్టుగా మ్మ్. మొహమాట పడ్డము, మ్మ్. సిగ్గుపడ్డము, చెప్పలేకుండా అసలు చెప్పాలన్నా ఎలా వాళ్ళకి కన్వే చేయాలి, ఇది అర్థం కాకే ఆ Exactly. బిజినెస్ లో లో ఎదగట్లేదు. అయిపోతున్నారు సార్, జస్ట్ ఎదగట్లేదు. సంపాదించాలి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఉంది, ల్యాండ్ అమ్మితే ఫ్లాట్ అమ్మితే డబ్బులు వస్తాయని తెలుసు, కానీ అంతే. అది ఎలా ప్రొఫెషనల్ గా చేయాలని చాలా మంది రైట్. తెలియదు. అవును సో ఆ సార్. ప్రొఫెషనల్ గా ఎలా చేయాలని మనం చాలా విషయాలు నేర్పిస్తాం. మనం మ్మ్. కూడా దీనిపైన తర్వాత ఫర్దర్ ఒక సిరీస్ కూడా చేస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఎవ్రీ టైం చాలా మందికి మంచి యూస్ఫుల్ మెసేజ్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ మచ్. అండి.